ప్రశాంత్. నాకు తెలుగు తప్ప ఇంకే భాష రాదు అంటున్నారు సాయి. మరి వాళ్ళకి అదేంటో చూసేద్దామా మరి? ప్లీజ్ వెల్కమ్ దెమ్. పని ఎత్తలేదు పాడి ఎత్తలేదు ఏడున్నవే కోడలా వస్తే కోడలా వంగుడు కాదే ఇటు వంగుడు కాదే దండాలే దండాలు అదే అత్తాజీ అదే అత్తాజీ ఈరోజు మన ఇంటికి ఎవడో మిండెడు వస్తుండన్నావు. మిండోడు అంటాడు నా చిక్కు మనం అంతా వాళ్ళంతా తీస్తారు కదా నెలవకన్నారు మిండోడు కాదు చుట్టాలు చుట్టాలు వస్తాలే కుక్కలు కుక్కలు కాదే ఆ కుక్కలు ఈ కుక్కలు కాదే చుట్టాలే ముఖం దాన్ని చుట్టాలు. ఓకే అత్తాజీ అత్తాజీ మామాజీ ఏడి? మామగారు ఎడబోయిన కానీ పో చెప్పు. అత్తాజీ చుట్టాలు ఏడి ఇంకా రాలేదు? అత్తరు ఇక వాళ్ళు వచ్చటమైంది కానీ వాళ్ళ ముందు ఇజ్జత్ తీయకపోవడం దండం పెడతా కానీ ఏమి ఇజ్జత్ తీయకు జర మాటకు మాట తీరు మాట్లాడు కానీ ఇప్పటికే వాడగా ఆడిడొచ్చు ఇజ్జత్ అంతా వంగాలన్నా లేవన్నా సొట్టనా పొక్కనా అన్ని ఇవే మాటలు మాట్లాడతాను నా ఇజ్జత్ అంతా పోతాను బతుకమంటావా ఊరేకో సావమంటావా? సరే అత్తాజీ పొయ్యలోపు వాళ్ళతో నిన్ను తనిపిస్తా. నా కొడుకు చేసుకురమ్మంటే ఒకసారి కొడలు తెచ్చిన సింగులు అన్ని తుడ పెడతాను సింగులు అన్ని తుడ పెడతాను. నీకు అర్థమవుతుందా? చీర లేపరు ఆడ కూర్చోవా అత్తాజీ బాబాజీకి మొత్తం విప్పి చూపిస్తా. ఏం ఇప్పి చూపెడుతున్నా కోడల ఇప్పి చూపెట్టుడు కదా తిప్పి చూపెడతా ఇప్పి చూపెడతా బాబాజీ నా చుట్టూ తిరిగినది మొత్తం చూడండి. అక్క కొడుకు అవుతాడే నాకు. అదే అత్తాజీ నా బాబాజీ. బాబాజీ మనం నైట్ పైన పడుకుందా? పడుకుందాం కాదే పడుకున్నాం కాదు ఇజ్జత్ తీయక నీకు దండం పెడతా ఇప్పటికే ఇజ్జత్ అంతా పోతుంది నాది. పండుకుందాం కాదే పైన వండుకొని అక్క బావానాలే. అదే అత్తాజీ పడుకుందాం. అదే అత్తాజీ పడుకుందాం. ఆపిల్ గసం గసమా గసం కాదే రసం రసమే. లోపల మనకి పని ఉంది. ఏం పని? కిచెన్ లో పోయి పిప్పి చూపిస్తా. అత్తాజీ ఒకసారి నేను లేపుతా. అత్తాజీ మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇది లేపుడు కాదే ఇది కొంగు లేపుడు నేను దంచడానికి కానీ జర ఇజ్జత్ దియ్యకైనా ఇజ్జత్ అంతా పోతుంది ఎందుకు ఇట్లా చెప్తానో నాకు ఏం అర్థం. అత్తాజీ అది ఉన్నోడు మాట్లాడుకోవాలి అత్తాజీ నువ్వు కాదు. అంటే నాకు ఇజ్జత్ లేదా? సరే బాబాజీ నీకు బాత్రూమ్ వస్తే నాకు చెప్పు బాబాజీ ఇద్దరం పోదాం.
చుట్టాలు వచ్చిన పాలు తాగుతారు సాధారణ నల్లమొక్కని సాయంత్రం గిట్ల పాడేయవు పాలు అతాజీ వీడు పాలు పితుకుతలేడు. పితుకడే పోతుడే నల్లమొక్కని దానా అతాజీ వీని దగ్గర పితకడానికి ఏం లేదు. ఆడు పితుకుడు కాదే నల్లమొక్కని దాన్ని పితుకుడు అన్నది దాన్ని పోతారంట. వాడికి ఏం లేదు అతాజీ. మరి ఏం పితుకుతావు అది పాలు పోసిపోతాడే ఈ పితికేది ఏముంటది నీకు లేదా ఆయనకి లేదు పితకడానికి రాడు. ఎక్కడ పోతే వాళ్ళ బజార్ పండు పోతే ఏందో మీ కోడలు ఆడిగా వంటాను కదా అని మాట్లాడతారు అతాజీ నేను నిన్నాడు పండుకున్నా అతాజీ. పోగానే బాబాజీని ఇక్కడ పెట్టిపో. కొడుతాడేమే ఇది ఎక్కడ పాపమే గీడు దొరికిందా నీకు నేనేం చేస్తారే ఏమో అతాజీ నిన్ను మామ ఏం చేస్తాడో పాపలో నన్ను అదే చేస్తాడు. మా ఎక్కడున్నాడే ఏ ఊర్లో పంట వేయండో ఏమో రామరెడ్డి రాత్రికి వస్తాడు రాత్రుడో రాడు పువ్వులన్నీ పెట్టుకున్నావు వాడక నేనే పెట్టుకోవాలి మరి లేదా అతాజీ రామరెడ్డి బుకింగ్ ఈ రోజు నాకైంది. ఓకే అత్తాజీ మరి నాకు రాత్రి బాబా అని చెప్పిండు అత్తాజీ. ఎవరు చీపురు కట్ట మాడతాడు ఇద్దరికి బిడ్డ ఏమనుకుంటాను మామవుతాడు అత్త నేను పోయేస్తా అత్త ఒక రోజు ఉండిపోదామని వచ్చిన ఇక్కడ ఉంటే అయ్యో గిదే కథ అవుతుంది నా మొగను కూడా వినడా అదే నా మొగను కూడా దాని మొగడు అంటుంది గిదెక్కడ పాపము గిదెక్కడ కథ నా ఇజ్జతి నా మానవ నా సిక్కు నా అన్ని తీసి పెడుతుంది బతుకుడా సచ్చుడా మరి ఉన్న ఇజ్జత్ సగం రామరెడ్డి తీసి పెట్టిండు అద్దురా అంటే రాత్రి 11 గంటలు నేను మొగోడిని ముట్టస్తాడు అందరు కళ్ళ పడ్డది నా మొగడని ఏంటని చెప్పాలి చెప్పు ఇప్పుడు మరి గదని మొగడు అంటుంది ఇది ఏమంటుంది కదా అంత కాదు జర నువ్వు తెలుగు నేర్చుకో నా ఇజ్జత్ కాపాడు సగం ఇజ్జత్ రామరెడ్డి తీసిండు సగం ఇజ్జత్ నువ్వు నేను ఫ్యాన్ కుడి పెట్టుకొని సత్తాయి నేను చెప్తాను సరే అత్తాజీ ఈ ఫ్యాన్ కి పెట్టుకో అత్తాజీ. అబ్బా నీ మానం పోను నన్ను చదవమంటాను చీపురు కర్రం అంతా చీపురు కట్ట ఏడు కాడికి కోసి పడితే ఆయన పిలుక సరే అత్తాజీ పోయి వాళ్ళకి చూసినారయ్య నా ఇజ్జతి నా మానం నా సిగ్గు నా లజ్జ అన్ని తీసి నా సింగులు ఆగుతూనే లేవు నా మొగడు నా ఎవడకి ఇంత కష్టవాళ్ళ దేవుడా నాకైతే కోస వచ్చింది ఏ దేవుడా ఇది తెచ్చుకున్నాక నా ఇంట్లో తెచ్చుకున్నాక కోస వచ్చిందే అన్నం తిన్నావా? అన్నమా అన్నం ఏంది గన్నం తిందంపా జడ్జ్మెంట్కి వెళ్ళిపోదామా సో మ్యామ్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ స్కిట్ అత్త కూడా అయితే చింపేశారు ఆ లాంగ్వేజ్ అది అసలు మాకు అర్థం కావడానికి కూడా చాలా టైం పట్టింది చాలా బాగుంది ఓవరాల్ గా స్కిట్ అయితే సూపర్ చాలా బాగా చేశారు. నీది చిన్నగా దిగిపోండి లేకపోతే కింద దిగుతాయి.